అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మనం చూడబోయేది జున్ను. ఎలాంటి జున్ను పాలు లేకుండా ఇంట్లోనే వస్తువులతో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూడడం కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 100 ml వరకు నార్మల్ పాలుని యాడ్ చేసుకోవాలి. ఇవి జున్ను పాలు కాదు, నార్మల్ పాలు. అలానే దానిలోకి 50 grams ఆఫ్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లము కరిగిపోయేంత వరకు ఈ మిల్క్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 eggsని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 100 ml ఆఫ్ మిల్క్కి 2 eggs సరిపోతాయి. మిల్క్ అనేవి ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి ఎగ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 100 mlకి 2 అంటే మీరు తీసుకునే మిల్క్ని బట్టి ఎగ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 2 eggsని జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫోమ్ బాగా రావాలి. అలా ఫోమ్ ఎక్కువ రావటం వలన మనకి ఎగ్ స్మెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంత ఫోమ్ ఎక్కువ వస్తే అంత స్మెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఫోమ్ వచ్చేలాగా చూసుకుంటూ మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫోమ్ వచ్చిన తర్వాత మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం మిల్క్ బెల్లాన్ని బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ మిల్క్లోకి ఇప్పుడు ఈ బీట్ చేసిన ఎగ్స్ లిక్విడ్ని యాడ్ చేసుకుంటూ బాగా స్పూన్తో కలుపుకోవాలి. మిల్క్ను ఈ ఎగ్ ఫోమ్ బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత దానిలోకి కొంచెం యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. మిరియాలు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం. దానిలోకి 1/2 స్పూను వెనీలా ఎసెన్స్, ఇది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీ పౌడరే సరిపోతుంది. ఒక్కసారి ఇదంతా మళ్ళీ బాగా కలిపేసుకొని ఈ లిక్విడ్ అంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న కప్స్ ఉంటే స్టీల్ కప్స్ వాటిలోకైనా కొంచెం కొంచెం యాడ్ 3/4 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని అంతవరకైనా బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కసారి మొత్తం ఒక బౌల్లోనే వేసేస్తున్నాను. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరి కప్పు వాళ్ళకి ఇవ్వచ్చు. తినడానికి అనుకుంటే అలా చిన్న చిన్న కప్స్లోకి వేసుకోండి. నేనైతే మొత్తం ఒక కప్పులోనే వేసేసాను. తర్వాత పొయ్యి మీద ఇలాంటి వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని దానిలో స్టాండ్ వేసేసి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఆ స్టాండ్ పైన ఒక ప్లేట్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం మిల్క్ పోసుకున్న బౌల్ తీసుకొచ్చి దీని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న బౌల్ పైన ఒక ప్లేట్ని పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం స్టీమ్ చేసేటప్పుడు వేపరేట్ అయిన వాటర్ అంతా ఆ మిల్క్లోకి వెళ్ళి పడిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా పైన కూడా ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి. ఇదంతా కుక్ అవటానికి మళ్ళీ దానిపైన ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి ఇంకొక ప్లేట్ని అడ్జస్ట్ చేసుకొని 30 minutes వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 30 minutes తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నా. 30 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా వచ్చిందో. ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే ఎలాంటి లిక్విడ్ అనేది నైఫ్ కానీ స్టిక్ కానీ టచ్ అవ్వకుండా ఉండాలి. ఇక్కడ నాకైతే ఇంకా ఒక 5 minutes ఉడికించుకోవాలనిపించింది, అందుకనే పెట్టేశాను. మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాకుకి ఎలాంటి లిక్విడ్ స్టిక్ అవ్వలేదు, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇంకా మనం దీన్ని బయటికి తీసేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము. రెసిపీ సూపర్గా వచ్చింది. చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వచ్చింది జున్ను అనేది. దీనిని ఇప్పుడు వేడివేడిగా అయినా తినేయచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత తింటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి.
ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మన కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.